నమస్తే. నేను సిరి. ఏపీలో అయితే లిక్కర్ దుకాణాలకి ఇప్పుడు భారీ డిమాండ్ పెరిగింది. అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే అక్కడ ఎట్లాంటివి ఉన్నాయో మనం చూసాము. గవర్నమెంట్ దాన్ని హ్యాండిల్ చేసింది చూసాం. అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ చేసి పెట్టడం ద్వారా చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు కూడా ఆసక్తి చూపుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అయితే మద్యం దుకాణాలు ప్రైవేట్ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దీంతోనైతే ఇంజనీర్లు, డాక్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? తప్పకుండా అమ్మా. ఈరోజు శ్రీ గారు మీకు, ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి, తెలుగుదేశం ప్రజలకు నమస్కారాలు. రాష్ట్రంలో ఇన్ని రోజులు మద్యం తాగుతున్నారా, విషం తాగుతున్నారా, లేదంటే పిచ్చి మందులు తాగుతున్నారా, ఏ బ్రాండ్ తాగుతున్నారో అర్థం కాక ఏ మందు తాగుతున్నామో తెలియని మందుబాబులు, ఏ ప్రభుత్వం నడుస్తామో తెలియని ప్రజలు కష్టాలు పాలి 5 ఏళ్లుగా అనేక రకాల జబ్బులకు గురయ్యి మెంటలీ డిజార్డ్ అయిపోయారు. చాలా మంది కిడ్నీలు చెడిపోయాయి, చాలా మంది లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంతమందికి మతిస్థిమితో లేని పరిస్థితికి వచ్చేస్తాం. అటువంటి మందు తాగి గతంలో ప్రమాదాలకు గురయ్యి కొన్ని వందల మంది ఆడపిల్లల తలబొడ్లు తెంచుకున్న ఘటన మనం చూసాం. అలాగే జే బ్రాండ్ పేరుతో ఏ మందు తాగుతున్నామో పేర్లు కూడా గుర్తురాక ప్రపంచంలో ఎక్కడ దొరకని బ్రాండ్లు మన ఆంధ్ర రాష్ట్రం దొరికేటివి. కుంకుమ అని, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి, వైట్ హౌస్ అని చెప్పి, అదేందో ఇంకో పేర్లు, ఆ పేర్లు కూడా సరిగా నాకు గుర్తురావు. అటువంటి పేర్లు పెట్టి అమ్మేసిన వీళ్ళు చివరికి అసలు తాగుండేది మద్యమా, కాలకూట విషమా, లేదంటే ఏ స్పిరిట్ కలిపిన, రంగులు కలిపిన మద్యమా అనేది చాలా మందికి అర్థం కాకుండా గతంలో పురంధరేశ్వర్ గారు కానీ, మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభ గారు కానీ కొన్ని టెస్టింగ్లు పంపించి తమిళనాడు అలాగే తెలంగాణ పంపించి ఆ రిపోర్ట్స్ కూడా బయటపెట్టారు. పురంధరేశ్వర్ గారు కూడా చెప్పారు ఆ విషయం పైన. ఎందుకంటే దీంట్లో ఆల్కహాల్ కన్నా మెథాలిన్ బాగా పెరిగిపోయింది. ఇటువంటి కెమికల్స్, మద్యం కల్పించడానికి కలపాల్సిన కెమికల్స్ లో చాలా క్లీనింగ్ సరిగా లేదు. ఇప్పటికీ కూడా దాంట్లో బ్యాక్టీరియా, వైరస్ ఉన్నాయి. ది స్పిరిట్ ని మిక్స్ చేసి, కలర్ మిక్స్ చేసి బ్రాండ్లు ఇస్తున్నారు. తద్వారా మానవ ప్రాణాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. గతంలో సిఐగా ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ ఒక ఆఫీసర్ కూడా చెప్పాడు, అయ్యా ఇది మీరు తాగేది మద్యం కాదు, అదో రకమైన డ్రగ్ కి సంబంధించిన చాలా దారుణమైన లిక్కర్, అది ఆ లిక్కర్ తాగితే చనిపోతాను. బహిరంగ కూడా ఆయన నా ఉద్యోగం పోయినా పర్లేదు స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మా పార్టీ నాయకులు కూడా ఆ బ్రాండ్ల వారిగా తీసుకుని సీసాలు పెట్టుకుని ఈ బ్రాండ్ లో ఎంత లెక్కర్ ఉంది, ఎంత ఆల్కహాల్ ఉంది, ఎంత మెథాలిన్ ఉంది చర్చించేటప్పుడు చాలా ప్రమాదానికి మించిన డోసేజ్లు ఉన్నాయని చెప్పారు. సో అవి ఇంకోసారి మత్తునిస్తాయి, ఇంకోసారి చాలకపోతే ఎక్కువ తాగడం వల్ల మెమొరీ లాస్ ఎక్కువ వస్తుంది, బాడీ పూర్తి స్విచ్పడిపోతుంది. ఏ పేదవాడైతే 6 కాలం కష్టపడి సాయంత్రం పూట ఒళ్ళొప్పులు కాస్త క్వార్టర్ కొద్దిగా మద్యం తీసుకుని అలవాటు ఉండేవాళ్ళు ఈ తాగడం వల్ల ఒక్కోసారి మత్తెక్కకపోతే 2-3 బాటలు తాగేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పూర్తిగా తన బాడీ అంతా విషమయమైపోతుంది. ఒక్కోసారి డీహైడ్రేషన్ అయిపోయి చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వస్తా ఉంది. అనేక అంశాల పైన లింక్ అయి ఉన్నటువంటి దుర్మార్గమైన మద్యాన్ని దెబ్బతిన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మన ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 100% నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీకి ఇచ్చారు. అందుకే 99 రూపీస్ కి క్వార్టర్ ఇస్తారని చెప్పారు. అలాగే ప్రైవేటీకరణ చేస్తాము, పోటీ ఉండాలి, ఈ మద్యం పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొని మన డబ్బులన్నీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని చెప్పి ప్రైవేటైజేషన్ పేరుతో గతంలో గవర్నమెంట్ నడిపే షాపులను కూడా ఈరోజు టెండర్ల మీద వెళ్తున్నాం. టెండర్లు వెళ్ళే కొద్దికి ప్రధాన నగరాలు ఏమన్నా మనకి విశాఖ, విజయవాడ, గుంటూరు, అలాగే మన అమరావతి రాజధాని ప్రాంతం, తిరుపతి, ఇట్లాంటి డివోషనల్ అంటే వ్యాపార కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు ప్లస్ పర్యాటక కేంద్రాలు, ఈ ప్రాంతాలు విశాఖ, తిరుపతి, విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే ప్రైవేటైజేషన్ 2 లక్షల రూపాయలు ఈడీ కట్టాలి నాన్ రిఫండబుల్ కింద. అలాగే దీనికి పర్మిట్ రూమ్ ఇస్తారు. 2 ఒరిజినల్ బ్రాండ్స్ ఉన్నాయి ఏవైతే గతంలో విస్కీ, వైను, రమ్ము, అలాగే వోడ్కాలు, బీర్లు అవి గతంలో నాణ్యమైన ఉండేవి వచ్చేవి కాదు. ఇప్పుడు బ్రాండెడ్ బెవరేజ్ బ్రాండ్స్ వాళ్ళతో ఒప్పందం జరిగింది కాబట్టి మంచి బ్రాండ్స్ తీసుకొస్తాం ఉద్దేశంతో బిజినెస్ బాగా జరుగుతున్న ఆలోచనతో రాష్ట్రంలో వ్యాపారస్తులు విడిపోక ముందు వేరే ఉండేది, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం తర్వాత మనకు ఎక్కడైతే పర్యాటక కేంద్రాలు, ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఖచ్చితంగా జనం ఆకర్షించబడతారు కాబట్టి దాని మీద పోటీ పడుతున్నారు. కాకపోతే మీరు చెప్పినట్టు కొంత వింత ఏంటంటే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ఆఫీసర్లు, ఐటీలో ఉన్న ఉద్యోగస్తులు పోటీ పడడంతో సో ఆదాయం అంతా తగినంత మెరుగ్గా ఉంటుంది. ఒకసారి పెట్టుబడి చేయటం వల్ల
ఈ 5 ఏళ్లలో 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ దగ్గర రావడం. గతంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బార్లు షాపులు నడిపే వాడికి పోటీ అయిపోయింది. దాంతో పోటీ బాగా పెరిగింది. సరాసరిన ఒక షాప్ కి 10 నుండి 15 అప్లికేషన్లు పడుతున్నాయి, కొన్ని చోట్ల 100 కూడా పడుతున్నాయి. ఈ లాటరీ పద్ధతిలో వేసి ఎవరికి తగులుతుందో వాళ్ళకి ఆ షాప్ ఆర్డర్ కేటాయిస్తారు. అలాగే బార్లు కూడా పోటీ పెరుగుతుంది, లైసెన్స్ కి అప్లై చేస్తున్నారు. ఇవన్నీ టోటల్ గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో గతంలో మద్యం పాలసీని మార్చడం వల్ల ఈ కొత్త మద్యం పాలసీ వల్ల ప్రజల్లో మందుబాబులు ఆశలు రేకెత్తాయి. అలాగే తక్కువ ధరకి మద్యం వస్తుండటంతో కొంచెం రేట్లు పెంచుకొని తర్వాత 10 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో ఉన్న సివిల్ అండ్ సమస్య తీసేయడంతో దాళ్లు అలాగే రకరకాల ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరూ కూడా పక్కన పెట్టిన పోలీస్ ఆఫీసర్లు పక్కన పెట్టేశారు. కాబట్టి ఆ ఇబ్బందులు కూడా తొలగాయి. కాబట్టి సరసమైన మద్యం వ్యాపారానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆలోచనతో వ్యాపారులకు ఆ అంచనాతో ఏంటంటే ఇప్పుడు బాగా డబ్బులున్న వాళ్ళందరూ కూడా దీంట్లో దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి ఎటువంటి పోటీ ఉంటుందా, ఎలా ఉంటుందా. దాదాపు 3600 పైచిలకు షాపులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి షాపులకి బాగా తీవ్రమైన పోటీలు ప్రధాన నగరాల్లో ఉన్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో పోటీ ఉంది. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మద్యం ప్రియులకి, మందు షాపులు అమ్మే వ్యాపారస్తులకి, అలాగే బేవరీ సప్లై చేస్తున్న కంపెనీలకి ఈ మూడింటికి మధ్య సమన్వయం కుదిర్చిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లో లాభాలు చేకూరుతున్న ఆశతో వ్యాపార పోటీ పెరిగింది. కాబట్టి అన్ని రంగాల్లో ఇంతో డబ్బులు సంపాదించిన కాంట్రాక్టులు సహా ఈరోజు లెక్కర్ వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు, పోటీ పడుతున్నారు, దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. సో ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతున్న విషయం పైన 4వ తేదీ నుంచి ఆ టెండర్లు అంటే అప్లికేషన్ తీసుకోవడం మొదలు పెట్టారు. సో నెక్స్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూసుకొని ఆ లడ్ సిస్టమ్ ద్వారా ఆ స్టేషన్లు అంటే వాళ్ళ యొక్క పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తెలియపరుస్తారు ఎవరికి షాపులు కేటాయించారని. ప్రధానంగా ఇంకో ఆశ్చర్యం విషయం ఏంటంటే బార్డర్ ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. ఇటు కర్ణాటక బార్డర్ కావచ్చు, తమిళనాడు బార్డర్ కావచ్చు, హైదరాబాద్ బార్డర్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఇంతకు ముందు అంటే 10,000 రూపాయలు ఉండేది ఇప్పుడు 2 లక్షలకి చేసేసినా కూడా చాలా వరకు వస్తున్నారు. ఎందుకంటే 2 లక్షలు అనేది రిఫండబుల్ కాదు అని చెప్పడంతో ఎవరెవరైతే కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తున్నారు. అంటే ముందులాగా చాలా వరకు రావద్దు, 10,000 అనేసరికి అది రిఫండబుల్ కాకపోయినా కూడా చాలా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే ఖచ్చితంగా చెయ్యాలనుకున్న వాళ్ళు, ఈ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి సార్. సో మరి ఇదంతా కూడా మార్పు చెందిందని అనుకోవాలి మనం. నిజమమ్మా. గతంలో 10,000 అందరూ వేసేసేవాళ్ళు, 10,000 కదా వేసేసేవాళ్ళు. ఇప్పుడు 10,000 కాదు కదా, 2 lakhs, అది కూడా నాన్ రిఫండబుల్. ఇప్పుడు బార్డర్ ప్రాంతంలో కూడా పోటీ పడుతున్నారంటే మద్యం పాలసీలో మార్పులు వచ్చిన విధానం గమనించారు వ్యాపారస్తులు. లాభాలు బాటలు నడుస్తా ఉంది. గతంలో 10,000 పోతే పోయింది అని చెప్పి చిన్నపిల్లడు కూడా ఏదో చదువుకునేవాడు కూడా నేను కూడా ఒక లాటరీ సిస్టమ్ లాగా తగిలింది పోతే 10,000 అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మద్యం వ్యాపారంలో అనుభవం ఉండేవాళ్ళు, డబ్బులు కట్టగలిగిన వాళ్ళు. అలాగే ఇప్పుడు ఫీజులో రాయితీ ఇచ్చారు. ఎట్లా అంటే ఇంతకుముందు 3 కంతుల ప్రకారం ఇయర్లు కట్టాల్సి ఉంది. ఇప్పుడు 6 సార్లుగా కట్టొచ్చు. అంటే ఒక లైసెన్స్ ఫీజు ఇవ్వాల్సింది 3 టర్ములు కట్టాలి. ఇప్పుడు 6 టర్ములు చేయడంలో సరళీకృతమైంది. దానివల్ల కూడా వ్యాపారస్తులకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి కమిషన్ బేస్డ్ బాటిలింగ్ విధానం, మద్యం పాలసీలో వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే లాభాలు వస్తాయన్న ఆశతోనే నిజంగా వ్యాపారస్తులకు అనుగుణం వాళ్ళు దిగుతున్నారు. కాకపోతే కొత్తగా వస్తున్న వ్యక్తుల వల్ల పోటీ పెరిగినట్టు వస్తుంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీఐ ఆఫీసర్స్ కూడా వచ్చే లోపల ఐటీ విధి చదువుకున్న ప్రొఫెషనల్స్ కూడా వచ్చేదాని వల్ల బార్డర్ లో మెయిన్ గా జనరల్ గా మేము చూస్తున్నాం. తమిళనాడు అలాగే కర్ణాటక, తెలంగాణ బార్డర్లు వాళ్ళు నాకు కూడా ఫోన్ చేశారు. మాకు అవకాశం ఉంటే మాకు ఏమైనా అనిపిస్తారు, అలా ఏం చేసేయలేదండి, టెండర్లు వేసుకోవాల్సింది మీరు, ఎవరికి అదృష్టం తగ్గుతుందని చెప్పే విధంగా మాట్లాడుతున్నాం. కాబట్టి సో లక్కీ ఫీలోస్ ఎవరో చూడాలి. మద్యం లక్కీ ఫీలోస్ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఈ మద్యం పాలసీ మారడం వల్ల మద్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో 18,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ నష్టపోతాం జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి లేని విధానం వల్ల ఆయన జేబులు నింపుకున్నాడు. ఈ రోజు దాన్ని రాష్ట్ర ఖజానా నింపేదానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మంచి మద్య పాలసీ రావడం వల్ల ప్రజలు ఆనందపడతారు. 2 రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు ధన్యవాదాలు.